కేంద్ర కమిటీ సభ్యుడు, భారత విప్లవోద్యమ నేత కామెడి ప్రసాద్, కామెడి వసుదక్కల 12వ వర్ధంతి సందర్భంగా కామెడి చిన్నపుల్లారెడ్డి గారు స్థాపించినటువంటి గోదావరి పోరాటం, ఆ పోరాట క్రమంలో జరుగుతున్నటువంటి దాడులలో అనేక మంది విప్లవ వీరులు అమరులయ్యారు. ఆ అమరవీరులకి సిపిఎంఎల్ రామచంద్రన్ రాష్ట్ర కమిటీ వినమ్రంగా జోహార్లు అర్పిస్తుంది. భారతదేశంలో 100% ప్రజలు భూమిని నమ్ముకొని బతుకుతున్నారు. వారి మీద 20% అగ్రవర్ణాలు మొత్తం కూడా దాడి చేస్తున్నాయి. దానిని అధిగమించి ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకు, అణగారిన కులాలకు సరైనటువంటి భూమి భుక్తి విముక్తి కోసం పోరాడి సాధించిన భూములను కూడా మళ్ళీ ఈరోజు మొత్తం వాటిని ఎమ్మటే ఉన్నది చట్టాన్ని అమలు చేసి గిరిజనులకు అడవిలో ఉన్నటువంటి గిరిజనులకు ఆ భూముల్ని పంచాలని చెప్పేసి ఈ కామెడి ఎంవి ప్రసాద్ వసుదక్కల 19వ వర్ధంతి సందర్భంగా పిలుపునిస్తున్నాం. అంతేకాకుండా భారతదేశంలో ఉన్నటువంటి కులగణన చేసి తర్వాతనే సార్వత్రిక ఎన్నికలు మొత్తం జరపాలనేది ఆ పార్టీ సిపిఎంఎల్ రామచంద్ర పార్టీ డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా సిపిఎంఎల్ రామచంద్ర పార్టీ చంద్రపుల్లారెడ్డి గారు స్థాపించినటువంటి గోదావరి పోరాటం ఈరోజు కూడా సజీవంగా ఉన్నదనేటువంటి సత్యం. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి బడా భూస్వాములు, బడా బూర్జువా పార్టీలు మొత్తం కూడా విప్లవోద్యమాన్ని చిన్నం చేయడం కోసం, శత్రు దాడులు చేసుకోవడం కోసం వాళ్ళ ఒరిస్సా, జార్ఖండ్ అడవుల్లో ఉన్నటువంటి గిరిజన ఆదివాసులని నక్సలైట్ల పేర్ల రికార్డుల పేరిట అమాయకులు చంపుతున్నారు. వారిని ఎమ్మటే జీవితాలు చెప్పి ఉన్నటువంటి నిరాడైనటువంటి జనగణ గారు మొత్తం కూడా అక్కడే ఆపేయాలని సిపిఎంఎల్ రామచంద్ర పార్టీ డిమాండ్ చేస్తున్నారు. జోహార్ల అమరవీరులకు, జోహార్ జోహార్, అమరవీరుల ఆశయాలను సాధిస్తాం. జోహార్ల అమరవీరులకు, జోహార్ జోహార్. కామెడి చిన్నపుల్లారెడ్డి అమర హై, అమర హై. కామెడి ప్రసాదన వసుదక్కలు, అమర హై, అమర హై. కామెడి ప్రసాదన వసుదక్కలు, అమర హై, అమర హై. జోహార్ల అమరవీరులకు, జోహార్ జోహార్.